రండి పఫ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. సరిపడా వంట సోడా వరకు ఆయిల్ వేసుకొని చపాతీ పిండి కంటే కూడా స్మూత్ గా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మిర్చిని ఇలా చిన్నగా తరుపుకొని, ఆనియన్స్ ని ఇలా పొడుగ్గా కట్ చేసి, కరివేపాకుని చిన్నగా తరిగి, స్పూన్ ధనియాల పొడి వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని టేస్ట్ కి సరిపడా నేను 4 పార్ట్స్ లా డివైడ్ చేస్తాను. ఒక్కొక్క ముద్దని ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ లో చపాతీలా చేసుకోవాలి. అన్ని ఇదే విధంగా పొడుగుల చపాతీలు చేసుకొని, అన్ని చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చపాతీలు ఒక్కొక్కటి దీని మీద వేసుకోవాలి. వేసుకొని నూనె అప్లై చేసుకుని 3 eggs ని ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకున్నానండి. ఈ ఎగ్ ని ఇలా పొడుగులా కట్ చేసుకోవాలి. ఆ స్టఫింగ్ ని కొద్దిగా పెట్టి తీసుకొని ఎగ్ పైన పెట్టామంటే ఈజీగానే అంటుకుంటుందండి, ఊడిపోదు. ఒకవేళ ఊడిపోతుంది అనిపిస్తే కొద్దిగా వాడుకుంటాము. అదే గిన్నెకి కొద్దిగా బటర్ ని కానీ నూనెని కానీ అప్లై చేయండి, పెట్టుకోవాలి. ఇది బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులో స్టాండ్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్